మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క సుమన్ దాడి. మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం. ఏ అమ్మ ఇది చూడినా, ఈయన మాజీ ఎమ్మెల్యేనా మాజీ ఎంపీయా ఏంది ఇది? మంత్రి వివేక్ వాహనంపైకి ట్రాఫిక్ కోన్ విసురుతున్న బాల్క సుమన్ అట. మళ్ళీ ఆయనే దాడి జరిగిందో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అరాచకం ఉంటుందా? మీరు ఇప్పుడు అంత క్వశ్చన్ చేసి సరే, మీకు అక్కడ కేతన్పల్లిలో 14 సీట్లు ఉన్నాయి, మీదే మెజారిటీ, సింగిల్ లార్జెస్ట్. ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళండి, మేము ఇంత ఇంత ప్రజలు మా వైపు ఇంత తీర్పిస్తే ఇప్పుడు చెన్నూరులో కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది, మేమేం టచ్ చేస్తలేం కదా అని అంటున్నాడు. మంచి క్వశ్చనే ఇది. మరి అదే క్వశ్చన్ని ప్రజలకు శాంతియుతంగా వినిపించే ప్రయత్నం చేయండి. మీరు ఈ రకంగా దాడి చేయడం వల్ల ఇవే హైలైట్ అవుతున్నది కదా. ఇది ఏంది? ఇది కోను ఇట్ట ఇట్ట తీసి ఇసిరేస్తున్నారుగా, మామూలుగా కాదుగా. ఇసిరేస్తే ఇగో ఇట్లా అయిపోయింది ఇది. సరే, ఇప్పుడు అది మంత్రికి తగులుతుందా? పోనీ ఇప్పుడు నువ్వు విసిరినావు బాను, ఎవరి మీదకి ఇస్తున్నావు? మంత్రి మీదకి. మంత్రి ఏడుండు? మంత్రి కాన్వాయ్ లోపల మంచిగా కార్లో కూర్చొని మంచిగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఆయన ఉన్నాడు. ఎవరికి తగులుతుంది? ఆడున్న వాళ్ళకి, పోలీసులకో లేకపోతే మీ కార్యకర్తలకు, అవతల కార్యకర్తలకు తగులుతుంది. ఏం ఉపయోగం? పోనీ నువ్వు చేసిన పనికన్నా అర్థం ఉండాలి కదా. పోయి ఆయనకన్నా తగలాలి కదా. దాడి చేయడమే తప్పు, కానీ కనీసం నీ పనైనా సక్సెస్ అయిందా? కాలేదు కదా. ఇగో ఈడ ఇసిరిండు, దీన్ని వదిలితే పైకి లేచింది అది. ఎక్స్ అఫీషియో ఓట్లు అడ్డుకునే ప్రయత్నం. కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత. దాడిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. కౌన్సిలర్ల మధ్య గొడవ. చైర్పర్సన్ ఎన్నిక వాయిదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సింగిల్ లార్జెస్ట్ ఎవరు అక్కడ? ఎవరికి ఎన్ని వచ్చినాయి? వాళ్ళకి 14 వచ్చినాయి. మీరు చెన్నూరులో వాళ్ళేం అడ్డుకుంటారు. మరి మీరెందుకు ఇక్కడ ఇంత హడావుడి, ఇంత వ్యవహారం? ఈ రాళ్లతో దాడి చేయడాలేంది? బాల్క సుమన్, నీ రౌడీయిజం నడవది. నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు. నీ చర్యల వల్ల ప్రజాస్వామ్యం కూని. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందట. చెన్నూరులో బాల్క సుమన్ రౌడీయిజం నడవది. అతని బెదిరింపులు తమ దగ్గర సాగవని కార్మిక శాఖ, గనుల శాఖ మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. బాల్క సుమన్, నీ రౌడీయిజం ఈడ నడవది. నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు. గుంపులుగా వచ్చి కాన్వాయ్పై దాడి చేస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో మీరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. కొంచెం హుందాతనము ఇవన్నీ కనబడాలి. యాక్చువల్గా మీరు కూడా కార్యకర్తలాగా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే ఎట్లా? నమస్తే తెలంగాణ వాళ్ళు ఏం రాసి ఉంటారు? చివరికి బాల్క సుమన్ నీ పరిస్థితి చూడు. నమస్తే తెలంగాణ పేపర్లా నీ వార్త లేకపోయా. కనీసం ఇప్పుడు మీ పేపర్ కూడా, అంటే మీ సార్కు సంబంధించిన పేపర్ కూడా నిన్ను పట్టించుకోలేదు కదా. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు మీద వేసిన వార్త, ఆయన రావు కాబట్టి ఆయన వార్త పెద్దగా వేసిండు. మరి నీ వార్త ఏది? ఇందులో బాల్క సుమన్ మీద దాడి జరిగిన వార్త ఏది? నమస్తే తెలంగాణ పేపర్ నిన్ను అసలు కనీసం కూడా పట్టించుకోలేవు. గీడొక్క దగ్గర గింత బొమ్మ వేసిరు అంతే. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవలక్ష్మి. అయిపోయింది కథం. ఇక మొత్తం ఇక ఎర్రబెల్లి దయాకర్ రావుది, ఈయన పల్లా రాజేశ్వర రెడ్డిది నింపేశారు.